అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫ్యాబ్రిక్ అని చాలామంది వైకాపాలు మా పార్టీ చేస్తారు. ఎందుకు చేస్తున్నారు? మన ఆర్థిక మంత్రి గారు నేను చాలా అభివృద్ధి చేశాను, నేను మాట ఇస్తే మాట తప్పను. ఆయన నిన్న ఆయన సొంత తమ్ముడు ప్రభాకర్ రెడ్డి, బుగ్గన ప్రభాకర్ రెడ్డి మా పార్టీ చేరాడు. దాదాపు 200 మంది పైన చేరాడు. ఎందుకు చేరాడు? అభివృద్ధి చేస్తే ఆయన చెప్పాడు, మా గతంలో నాకు మాట ఇచ్చాడు, తిరుపతి దేవస్థానం మీద తిరుపతిలో మాట ఇచ్చాడు, మాట తప్పాడు కాబట్టి ఈరోజు మీ పార్టీ చేస్తే చెప్పాడు. నేను అంతగా తీసుకుంటే ఆయన నాకు చెప్పే మాటలకు ఆయన చేసే పంతాలుగా పొందలేదు. ఆయన చెప్పాడు చేసాడు, అభివృద్ధి చేశాడు, అన్ని అబద్ధాలే. తిరుపతి సాక్షిగా ప్రామిస్ చేసి తమ్ముడికి ప్రామిస్ చేసినాడు, మాట చెప్పినాడు. రేపు పొద్దున ప్రెసిడెంట్ అమ్ముతాయండి. రోడ్డు అన్నాడు, ఎక్కడ రోడ్డు వేసాడండి? నీళ్ళు అన్నాడు, ఎక్కడ నీళ్ళు వేసాడు? మేము నిన్న అన్ని ఊళ్ళో పోతాం. మేము ప్రతి ఊళ్ళో గుంతలు పెట్టారు, పైపులు మొత్తం బయట పెట్టారు. అభివృద్ధి గెలుస్తాడు. ఏ గెలుసు అభివృద్ధితో? సరే అభివృద్ధి గెలుసు. నువ్వు దొంగతనంగా డబ్బులు పంపిస్తాను దగ్గర చిట్ట బయట పెట్టాలా? ఎంత డబ్బులు ఇస్తాను? ఒకరికి 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు మాట్లాడుతాను. నీకు ధైర్యం ఉంటే అభివృద్ధి ప్రజలు రా మాట్లాడు, సంతోషం. అల్టిమేట్లీ ప్రజల దేవతలు వాళ్ళు చేస్తారు. డబ్బులతో కోరుకోవడం చాలా పొరపాటు. అంటే డబ్బులు ఎక్కడివి? నీకు ఫ్రీ డబ్బు ఉంది కాబట్టి, నీకు ముఖ్యమంత్రి ఫ్రీ డబ్బు కాబట్టి డబ్బులతో కొంటారు మీరు. ఈరోజు ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా పులివెందుల డోనే, పులివెందుల డబ్బులు ఇచ్చి ఎటువంటి కార్యక్రమం బయట రాష్ట్రం జరగటం లేదు. అంటే ఈ ప్రైమ్ మినిస్టర్ డోర్కి ప్రైమ్ మినిస్టరా, లేదా ముఖ్యమంత్రి పులివెందులకు ముఖ్యమంత్రి? అన్యాయం, దౌర్జన్యం ఇది. జనం ఏడుస్తారు, మహిళలు పెద్ద ఏడుస్తారు. ఎట్లా అభివృద్ధి? ప్రజలు మా భవ్యం పెట్టి డబ్బులతో కొనాలనుకుంటే అప్పుడే అర్థమైంది మాకు. అభివృద్ధి లేదు, ఏం లేదు, డబ్బులతో కొట్టాను నేను, దానేముంది. అందరికీ లోపల కూడా పంపిస్తున్నాడు. అన్ని కులాలకు జీపులు ఇచ్చినాడు, ఒక్కొక్క కుల జీపులు ఇచ్చినాడు. బోయస్ కానీ, రెడ్డిస్ కానీ, అందరికి జీపులు ఇచ్చి, ముస్లిమ్స్ కానీ జీపులు ఇచ్చి, ఒక్కొక్క 2 జీపులు ఇచ్చి, ఆ డబ్బులు ఇచ్చి చాలా మంది పేరు చెప్తాను. ఒప్పుకుంటా పేరు చెప్తే నేను ఎందుకు మాట చెప్పండి. అభివృద్ధి చేసింటే డబ్బులతో ఎందుకు మాట్లాడుతున్నావు? అన్ని కూడా రిజీపులకు ఇచ్చాను, అన్ని కూడా ఇచ్చాడు. రెడ్డిస్కు, ముస్లిమ్స్కు అందరికి ఇచ్చి 2 జీపులు డబ్బులు ఇస్తున్నాడు. అభివృద్ధి అది. అభివృద్ధి చేసిండే డబ్బుతో ఏం పడిందండి? మేము బాగా డబ్బు లేదు, అభివృద్ధి చేశాం కాబట్టి దాని ముందు పోతున్నాం. ప్రతిరోజు 4 ఊళ్ళు పోతున్నాం. మమ్మల్ని ప్రజలు బ్రహ్మాండంగా సాగుపోతారు, మమ్మల్ని దీవిస్తారు. నువ్వు వద్దాను. అల్టిమేట్లీ ప్రజలు దేవతలు, దేవుళ్ళు, ఓటర్ మాసే రేటు వాళ్ళకి తినేసుకుంటారు. సరే, అంతేగాని ఏదో డబ్బులు ఇచ్చి కోరుకుంటా ఓటుకి 3 వేలు ఇస్తా, 10 వేలు తెచ్చుకో, మాకేం బాధలేదు. ఫ్రీ డబ్బు ఉంది, నాతో ఫ్రీ డబ్బు లేదు. మాతో మేము బీదరం మేము. ఇప్పుడు కూడా నీ ఆస్తి పెడతావా? పెట్టు, మా ఆస్తి పెడతా. దమ్ముందా? నువ్వు వాళ్ళు ఫ్యాక్షన్ దమ్ముందా? రుజు చేస్తావు. నువ్వు రుజాయి పొద్దున రాజు చేస్తావు మేము, లేకపోతే రాజు చేయాలా? నీకు ఆర్థిక పరిస్థితి కానీ నువ్వు ఆర్థిక క్రిమినల్. నువ్వు రామని చెప్పు, సార్ తగ్గిస్తాం. ఏమిట్లో మమ్మల్ని పోల్చున్నావు, మమ్మల్ని కించపరుస్తున్నావు. భయపడలే. తమ్ముడే భయపడే, సొంత తమ్ముడికి భయపడతారండి. ఎవరు భయపడా? అందరూ భయపడిస్తున్నాడు. ఎవరు భయపడాడు? భయపడే సమస్య లేదు. అంటే అభివృద్ధి చేయలేకుండా వస్తాం బయటికి. ప్రభాకర్ తొంత వచ్చాడంటే మోసగాడు అని చెప్పి వచ్చిందా? అంతే కదా. ఆయన చెప్పాడు మోసగాడు. మీటింగ్ నా మాట కదా, ఇది ఆయన మాట. అందరూ భయపడిస్తున్నాడు. మా చేతగా భయపడినగా పద్ధతి కాదు. డెమోక్రసీ వేలో అందరూ సాంప్రదాయంగా పద్ధతి ప్రకారం పోలే. ఎలక్షన్ కమిషన్ ఉంది, దాన్ని రెస్పెక్ట్ పోలే. నువ్వు ఎక్కడ రాకుండా పోలీసులు పంపించి ఏది నేను ఒక ఊరిలో పోతే పోలీసులు పంపించారు, జనం తీసాను. మరి మా సొంత ఇంట్లో మా బండి పెట్టుకుని మీకేం బాధ అని చెప్పారు. పోలీసులు తమాషా కాదు చెప్పినట్లేదుగా. ఇట్లా ఇదా పద్ధతి, సంస్కృత పద్ధతి. అది నేను పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలా చికిత్స చేస్తే ఎలక్షన్ కంప్లైంట్ ఇస్తాం, మేము యాక్ట్ తీసుకుంటాం. కాబట్టి ఈ ఎలక్షన్లో నీట్గా ఎటువంటి ఇబ్బంది అంత కలిసిపోవాలి. అభివృద్ధి చేసి ఓట్లు ఆడుకుంది, మీరు ఆడుకొని మేము ఆడుకుంటుంది. అల్టిమేట్లీ ప్రజలు నిర్ణయిస్తారు ఏ పార్టీకి ఓట్లేదా, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ప్రజల తీర్పు అల్టిమేట్లీ ఫైనల్. నువ్వు డబ్బు ఇచ్చినా డబ్బు కింద ప్రజలు డబ్బులు ఇచ్చిన మాత్రం ఓట్లేయడం మనం చాలా పొరపాటు. నాయకులు డబ్బులు ఇస్తున్నాం, అంత మాత్రం నాయకులు ఓటర్ వాళ్ళంటారా? అవన్నీ లేదు. కాబట్టి ఇవన్నీ ఇంత డబ్బులు ఎట్లా వచ్చాయి? మన ఆస్తి బయటపడి ధైర్యం ఉందా? బయటపడి చెప్పండి.
నేను రెడీ, నేను పెడతా. మేము మా ఫ్యామిలీ పుట్టినప్పుడు ఆస్తి పెడతాం మేము. మీరు పెడతా లేదు పెట్టలేదు. అర్థమవుతుంది, జనకు అర్థమవుతుంది. నువ్వెంత నువ్వు మీ ఇల్లు ఎంత సంపాదించిన అర్థమవుతుంది. దానికి మాట్లాడేది నేను మాట్లాడే పరిస్థితి లేదు. మిమ్మల్ని ఒకవేళ పేపర్ దొరికి సాక్షి బట్ సాక్షి పెట్టుకొని నాకు మాట్లాడతాం. పెద్దవాడికి ప్రకాశం క్రిమినల్ తిరుగుతున్నాడు అంటారు. ఏం లేదా క్రిమినల్స్ చూపెట్టా, క్రిమినల్ చూపెట్టా. పేపర్ టీ పెట్టి తగ్గుస్తే పెట్టాడు. అంతేగాని సరే మా టైం వస్తే మేము కూడా చూస్తాం. మేము భయపడే సమస్య లేదు, ఏదో భయపడే సమస్య లేదు. నువ్వు ఏదో మరి భయపడిస్తావు, అందరూ భయపడిస్తావు. ఎవరు భయపడరు మా వాళ్ళు గురించి భయపడక తాటా కట్టారు. తాటాకి సప్పటికి అట్లా ఉంది. భయపడే సమస్య లేదు. గెలిపి మాది అల్టిమేట్లీ గెలిపి మాది. టీడీపీ పార్టీ ఫామ్ చేస్తాం తప్పకుండా. ఎంత అడ్డపోయినా టీడీపీ ఇస్ గోయింగ్ టు ఫార్మ్ ది గవర్నమెంట్. డెఫినెట్గా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. అది మేము అప్పుడు ఇవన్నీ ఇల్లీగల్ బయటపెట్టి మొత్తం అదే సాక్షిలో కొత్తపల్లి మసీదు అదే సాక్షి పేపర్ రాసింది కదమ్మా. రాసింది. వాళ్ళకి సిగ్గు లేదు వాళ్ళకి. ఒక ముస్లిం మైనారిటీకి డబ్బులు ఇచ్చి కొత్తపల్లిలో వాళ్ళకి సెంటెన్స్ కట్టుకుంటే ఈయన 70 లక్షలు చెప్పి అబద్ధం చెప్పినట్టే ఇంకా లెక్కేసుకోండి. సాక్షి ఏం రాసింది? వాళ్ళ గురించి రాసింది, సాక్షి రాసింది కదా. ఎంత రాసింది మా సాక్షిలో? సో ఒక కులం అవమానం చేసినాడు, ఒక కులం అవమానపరిచినాడు, ముస్లింలకు అవమానపరిచినాడు. కానీ ముస్లింస్ ఎవరు ఓటే నాకు రంజాన్ పండుగ టైంలో అది కాదు. కాబట్టి ముస్లిం కొత్తపల్లి విషయంలో ఆ ముస్లింస్ అవమానం ముస్లింస్ స్పందిస్తారు. ఎవరు ఓటేసే సమస్య. అందుకోసమే ఇఫ్తార్లో ఈ మహానుభావుడు దాని అందరికీ జనరల్గా చెప్పాడు. ఇఫ్తార్ అనేది ఒక పవిత్రమైన భోజనం. అది ఒక రోజా విషయంలో రోజా ఇచ్చిపెట్టి టైం అది ఒక ప్రార్థన మందిరం వాళ్ళు డేట్ చేస్తారు. కాబట్టి అటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.